తోడా అవినీతిలో మరోసారి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైలుకి వెళ్లడం ఖాయమన్నారు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. వైసీపీ హయాంలో చెవిరెడ్డి కుటుంబానికి సహకరించిన అధికారులందరూ వారం రోజుల్లో సస్పెండ్ అవుతారన్నారు. దొంగ ఓట్లను చేర్పించిన వ్యవహారంలో చెవిరెడ్డికి శిక్ష తప్పదన్నారు. రాజకీయ విలువలేని వ్యక్తి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అని తండ్రిని అడ్డం పెట్టుకుని కోర్టు సంపాదించాడని ఆరోపించారు. చెవిరెడ్డి కుటుంబం అవినీతి మొత్తాన్ని త్వరలో బయటపెడతానని నారా లోకేష్ ను విమర్శించే అర్హత మోహిత్ రెడ్డికి లేదన్నారు. వెన్నిపోటుకు కేరాఫ్ చెవిరెడ్డి కుటుంబం అని, వైఎస్ జగన్ తెలియకుండా లిక్కర్ స్కామ్ లో 600 కోట్లు చెవిరెడ్డి తినేశారని, అందుకు సంబంధించిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయన్నారు. 23 నెలల అభివృద్ధిపైనే దృష్టి పెట్టారని, కక్షపూరిత రాజకీయాలు చేయకూడదని సైలెంట్ గా ఉన్నారన్నారు. వైఎస్ జగన్ చెవిరెడ్డి కుటుంబాన్ని దూరం పెట్టారని, తాడేపల్లిలో చెవిరెడ్డికి క్యాబిన్ కూడా లేకుండా చేశారన్నారు. మోహిత్ రెడ్డికి సవాల్ విసురుతున్నారు. బహిరంగ చర్చకు కాణిపాక ఆలయంలో ప్రమాణానికి సిద్ధమన్నారు. అందరికీ మొన్న జరిగినటువంటి నారా లోకేష్ గారి యొక్క ప్రారంభోత్సవాలు దిగ్విజయం జరిగింది. దాన్ని సహకరించిన మీకందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. దాని సందర్భంగా నేను చూసా, పేరు కూడా ఉచ్చరించాలంటే కూడా నాకు అవమానంగా ఉంది. ఎందుకంటే విలువలు ఉండి మాట్లాడే వ్యక్తుల గురించి అయితే మాట్లాడచ్చు, కానీ మా ఆది నాయకుడు గురించి మాట్లాడినాడు కాబట్టి ఈరోజు మాట్లాడుతున్నా. లేదంటే మీకు తెలుసు, కొండ ఉంటుంది, కొండను చూసుకోక మరొకతా ఉంటుంది. అది దాని అర్థం మీరు అర్థం చేసుకోవచ్చు. దానికి ఏముంటుందంటే, ఆ కుక్కకి నా కొండ ఏదో నాకు చూసి భయపడుతుంది, నాకు జనాలు దీనివల్ల భయపడతారు అనుకుంటారు. అటువంటి వ్యక్తుల గురించి మాట్లాడకూడదు, కానీ మా నాయకుడి గురించి మాట్లాడినాడు కాబట్టి ఒక పిల్ల చేష్టలు చేస్తున్న వ్యక్తి గురించి మాట్లాడుతున్నా. ఎందుకు ఆ ఓడు కూడా చెప్తున్నా అంటే, పిల్ల చేష్టలు అనేది నువ్వు చంద్రగిరి డెవలప్మెంట్ చేయగానే కక్ష సాధింపులు మనకు వద్దని అని చెప్తూ న్యాయపరంగా వెళ్ళు అని చెప్పిన విధానాన్ని వల్ల నేను ఈరోజు ఉన్నా. కానీ నిన్న నువ్వు మాట్లాడిన తర్వాత నువ్వు చేసినటువంటి అకృతాలు, నీ కుటుంబం చేసిన అకృతాలు అన్నీ ఉచ్చబోపిస్తా. నీతో వెనకాల పక్కన ఉన్న వాళ్ళన్నీ అకృతాలు బయట వస్తాయి తొందరలో తెలియజేసుకుంటూ. నిన్న మాట్లాడాడు నారా లోకేష్ గారి నుంచి. తెలుగుదేశం పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల పార్టీ. ఆ బడుగు బలహీన వర్గాల పార్టీలో పార్టీ కార్యకర్తలే యజమానులు. అటువంటి పార్టీలో 2014 ఎలక్షన్లో టీపీలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీని కానీ, రాష్ట్రంలో ఉన్న జనసేన పార్టీని కానీ, వివిధ రంగానికి సంబంధించిన పార్టీని వేధిస్తుంటే ఆయన నేనున్నానని భరోసిస్తూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి నేను అన్నగా, తమ్ముడుగా, ఒక కుటుంబ సభ్యుడిగా ఉన్నానని భరోసా ఇస్తూ మాకందరికి ధైర్యాన్ని నింపిన వ్యక్తి నారా లోకేష్ గారు. అటువంటి వ్యక్తిని రాష్ట్రంలో యువగలం పాదయాత్ర ద్వారా చిత్తూరు జిల్లాలో స్టార్ట్ చేసి 2023లో రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి చంద్రగిరి నియోజకవర్గంలో 4 రాత్రులు 5 రోజులు తిరిగి ఒక ప్రపంచం సృష్టించిన వ్యక్తి మా నారా లోకేష్ గారు. దాని తర్వాత 1, 2 సార్లు 3 సార్లు ఆ రోజు పెద్ద ఆయన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దగ్గరికి వెళ్ళి లక్ష్మీ పార్వతి వల్ల ఈ విధంగా జరుగుతూ ఉంది, అన్యాయం జరుగుతూ ఉంది అని చెప్పి 3-4 సార్లు అందరూ నాయకులు చెప్తే కూడా లక్ష్మీ పార్వతి గారు మార్చుకోనప్పుడు ఆ రోజు ప్రతిపక్షం ఉన్న కాంగ్రెస్ పార్టీతో లోపాయకారంగా లక్ష్మీ పార్వతి వర్గం చేసుకుంటే పార్టీ ఎక్కడ దెబ్బతింటుందన్న ఉద్దేశంతో ఆ రోజు ఉన్న నాయకులు మా పెద్ద దండలు ఇచ్చిన సాయం చేసి ఉంటే పెద్దిరెడ్డిని తొక్కాలనుకున్నా. అది వెన్నుపోటు. వెన్నుపోటు అంటే నీ కుటుంబం, చెవిరెడ్డి కుటుంబం. వెన్నుపోటు అంటే చిత్తూరు జిల్లా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ వాళ్ళందరూ చెప్తారు వెన్నుపోటు అంటే చెవిరెడ్డి అని. నీ దెబ్బకి భయపడిపోయారు వైసీపీ తాడేపల్లిలో ఉన్నటువంటి ఆఫీసులో ప్రతి ఒక్కరు. నువ్వు జైలుకి వెళ్ళావు, ఎందుకోసం వెళ్ళావు? జగన్ గారి కోసం వెళ్ళావు నువ్వు జైలుకి. నీవు వెళ్ళింది నీ డబ్బు. అక్రమ లిక్కర్లో 600 కోట్లు సంపాదించినావు అని చెప్పింది దానికి సాక్ష్యం కసిరెడ్డి ఇంకా బుద్ధి తెచ్చుకో అన్నాడు నీ కొడుకు. 220 రోజులు జైల్లో పెట్టించారని. నువ్వేమి స్వాతంత్ర సమరానికి పోలా, నువ్వు స్వాతంత్ర సమర యోధుడు కాదు. నువ్వు పోయింది అక్రమ అవినీతి. తుడా డబ్బు ఇంకా ఉంది. 120 కోట్లు తిన్నది తుడా డబ్బు ఉంది, ఇంకా జరుగుతూ ఉంది. ఏసీపీ
నీ వల్ల ఈరోజు సుమారు 4 నుంచి 5 మంది ఎంపీడీఓలు సస్పెండ్ అవుతారు. తుమ్మలగుంట్లో ఆ రోజు పనిచేసిన సెక్రటరీ సస్పెండ్ అవుతాడు, రిమూవ్ అవుతాడు. ఈ రోజుకి తుమ్మలగుంటలో పంచాయతీ పేరుతో తుడా డబ్బు వేసుకుని డబ్బు ఇంకా విత్తిరా కాల. తుమ్మలగుంట గ్రౌండ్ నీ ఆధీనంలో పెట్టుకుని ఇంకా విత్తాలి. ఆ రోజు అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. నువ్వు మేం కాదు. నువ్వు ఏ విధంగా చేసినావు, ఏ విధంగా అక్కర మార్జిన్ వచ్చిందో నీకు అందరూ తెలుసు. ఈరోజు అవినీతి అంటున్నావు. తుమ్మలగుంటలో పెట్టినటువంటి ఫ్లాగ్ 3,25,00,000 తుడాల టెండర్ వేస్తే దానికి సంబంధించిన 1,25,000 వుడ్ నీ ఇంటికి వచ్చింది. సాక్షి ఉంది. వుడ్ యజమాని ఉన్నాడు. రా టింబర్ డిపో రా హైదరాబాద్లో, సాక్షి ఇప్పిస్తా. జనరేటర్ ఎక్కడిది? తుడా డబ్బుతో జనరేటర్ వాడుకున్నావు. తుడా గెస్ట్ హౌస్లు మీ అమ్మని నాన్న తుడా గెస్ట్ హౌస్లు పెట్టించావు 2 సంవత్సరాలు సుమారు గవర్నమెంట్ వచ్చేంత వరకు. ఆ రోజు వచ్చింది చూడండి, 2014 నాటికి నిజం మోహిత్ వేస్ కేవలం 15 సంవత్సరాలు మాత్రమే దొంగ ఓటు వార్త. ఇది నాయన నీది, ఇది నీ కుటుంబం చరిత్ర, ఇది నీది. నువ్వేదో ఎంపీపీ అయినావు, ఎవరి వల్ల దయ వల్ల ఎంపీపీ అయినావు. ఆ రోజు పెరుమాలపల్లిలో ఎవరిని నామినేషన్ వేయకుండా ఆ రోజు ఈరోజు చనిపోయిన వ్యక్తి ఆ రోజు వాసు వల్ల ఆడున్న వైసీపీ నాయకులు ఎంపీపీ అయ్యావు. ఈడున్నాడు ఈశ్వర్ రెడ్డి గారు సాక్ష్యం. మా సీనియర్ దించావు. ఇది నీ కుటుంబ చరిత్ర, నీది గుర్తుపెట్టుకో. ఇదంతా ఒకటైతే మళ్ళా చెప్తున్నా మీకు, 2000 చంద్రగిరిలో ఓటర్ లిస్ట్ కంటే కూడా కబ్జా లిస్ట్ ఎక్కువ మన చెవిరెడ్డి కుటుంబాంది. ఓటర్ లిస్ట్ కంటే కూడా కబ్జా లిస్ట్ ఎక్కువ. బందిపోట్లకి ఏ విధంగా మనం గతంలో చూస్తుంటాం చిన్నప్పుడు బందిపోట్లు, ఆ బందిపోట్ల కంటే కూడా ఎక్కువగా చెవిరెడ్డి కుటుంబానికి పోలికలు ఉన్నాయి. అంటే మామూలుగా మీకు తెలుసు, ఎవరో సమ్ XYZ వచ్చి నాకు హెల్ప్ చేయంటే ఆ హెల్ప్ చేసే లోపల వీళ్ళే దోచుకో ఉంటారు. వాళ్ళకే తెలీదు. మీకు గుర్తుంటేనేమో, నువ్వు రికార్డ్స్ చూసుకో, పిల్ల బచ్చా రికార్డ్ చూసుకో, పిల్ల బచ్చా. నువ్వు మా నాయకుని మాట్లాడేది కాదు. సొంత డబ్బుతో హెరిటేజ్ సంస్థను పెట్టి ఈరోజు కోట్ల వ్యాపారం చేస్తున్నారు. మీలాగా కల్తీ మద్యం వ్యాపారము, మీలాగా గంజాయి వ్యాపారం చేసి చంద్రగిరిలో చెడగొట్ల. మా నాయకుడు లోకేష్ బాబు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాలు ఇస్తే మీరు చేసింది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యాన్ని ప్రవహించారు మీరంతా. అది మీకు ఉండే చరిత్ర. నాతో పాటు నువ్వు ఎక్కడికి రమ్మని వస్తా, నేను వేసిన రోడ్ లిస్టు నేను ఇస్తా, నేను నియోజకవర్గంలో ఏం చేసినా ఇస్తా. నీ సొంత ఊర్లో నువ్వు అన్నావు 2019 నుంచి 24 నారావారిపల్లికి 7 కోట్లు పెట్టినావని. మీ అబ్బా సొత్తు పెట్ల, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సొత్తు పెట్ల, మీ తాత మన్రెడ్డితో సొత్తు పెట్ల. ప్రజల సొత్తు ప్రభుత్వం కోసం పెట్టావు. మేము కూడా పెడతా ఉన్నాం. తుమ్మలగుంట్లో 2018-19 మా అబ్బా సొత్తు పెట్టల, నేను కూడా మా తాత సొత్తు పెట్టల. గవర్నమెంట్ సొత్తు పెట్టి నీ ఊర్లో నువ్వు చేయనటువంటి అండర్ డ్రైనేజ్ నేను చేశా. ఈ రోజు కూడా నీ ఊర్లో అండర్ డ్రైనేజ్ పక్కన పెడుతూ నువ్వు అడ్డంకులు పెడతానే ఉండవు. నీ ఊర్లో అండర్ డ్రైనేజ్ ఇంకా ఉప్పరపల్లి అర్జునవాడకు రావాలన్నా పక్కన ఉండాలంటే ఈ రోజు కూడా అడ్డం పడతా ఉండవు. రేపు ఈరోజు ఇంక ఒక వారంలో లేదా ఒక నెలలో తిరుచానూరు బ్రిడ్జి, వేదాంతపురం బ్రిడ్జి, ఐతేపల్లి బ్రిడ్జి, నేండ్రగుంట పెనుమూరు రోడ్డు, దామల చెరువు కుమ్మిరెడ్డిపల్లి రోడ్డు, ఎర్రవారపాలెం చిన్నగొట్టికల్లికి సంబంధించి చెరువుల అనుసంధానం సుమారు 10 కోట్లతో నిన్న కూడా కలెక్టర్ గారు విజిట్ చేశారు. అనుపల్లి రాయల చెరువు మిట్టగండికి పరమాల రోడ్డు, గానుగుపంట రోడ్డు ఇవన్నీ కూడా శాంక్షన్ సుమారు 110 కోట్లు శాంక్షన్ అయింది. దూరం పెట్టినారు. రాష్ట్రం అందరూ తెలుసు. ఎప్పుడు మీరు జైలుకి పోయినారో పోయిన రోజు మీ అవినీతి చిట్టా మొత్తం జగన్ గారు చేరిన వెంటనే మీకు సంబంధించిన ఏదైతే వివిధ శాఖలు ఉందో అన్నీ కూడా ఎవరో సాంబశివరెడ్డి గారికి హ్యాండ్ ఓవర్ చేశారు. మీ క్యాబిన్ ఖాళీ చేశారు. క్యాబిన్లో కూర్చునే దానికి కూడా లేదు. ఇది జగమెరిగిన సత్యం. రాష్ట్రంలో మొత్తం జగమెరిగిన సత్యం. వైసీపీ కుటుంబ సభ్యులందరూ నా ప్రెస్ మీట్ చూస్తే చాలా సంతోషపడతా ఉంటారు. నువ్వు ఎవరిని మోసం చేయలా. నీ కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి
చంద్ర నియోజకంలో రెడ్డి సోదరులు నువ్వు మోసం చేయలేదా? నీ కోసం ప్రాణాలు ఇచ్చారు వాళ్ళు, నీ కోసం కోట్లు ఖర్చు పెట్టారు, వాళ్ళ ద్రోహం చేయాలా నువ్వు? ఎవరిని ఎదిగిన ప్రతి ఓటు యూట్యూబ్లో చేయాలని మీకు అందరికి ఇస్తా. ఏ విధంగా అయితే సాక్షి పైన పరువు నష్ట దావా వేసినాను వాటిపైన కూడా వేస్తా, పోరాటం చేస్తా. దాంట్లో ఎటువంటి డౌట్లే. నా పైన కానీ తెలుగుదేశం పార్టీ కానీ పైన వచ్చిందంటే చంద్ర నియోజకంలో వదలను. ఇప్పుడు ఆల్రెడీ సాక్షి పైన వేసుండా, కొన్ని యూట్యూబ్ ఛానల్తో మంత్లీ మాట్లాడుకో ఉన్నాడు, పులివర్తి నాని పైన వేయండి అని. నువ్వు వేపిస్తా ఉన్నావు. గ్రేటర్ ఆంధ్రాలో నీకు సజ్జల రామకృష్ణారెడ్డికి కావట్లేదు, సజ్జల రామకృష్ణారెడ్డికి నెక్స్ట్ తరం నేనే అని చెప్పి నాకు సజ్జల ఆల్రెడీ గ్రేటర్ ఆంధ్రాలో వెంకటరెడ్డి గారి చేత వేపిస్తున్నావు. నా పైన వేయించినావు గతంలో. మొన్న చెప్పాడు అవినీతి అని, దుర్గ సముద్రం మీరు కనుక్కోండి. వెంకట్రామరెడ్డి గారు కలెక్టర్ 2023లో ఇచ్చినాడు. నేను ఇంకా మా ప్రభుత్వం ఇలా అది కనుక్కోండి. ఇంకా చాలా ఉంది. నీ వయసు ఎంత? వయసు తగ్గిన మాటలా నువ్వు మాట్లాడేది? మేము కూడా ఎవరు అట్లా మాట్లాడాం. మాకు మా పెద్ద ఆయన సంస్కృతి నేర్పించారు, మా లోకేష్ బాబు సంస్కారం నేర్పించారు. ఈ విధంగా మీరు ఉండాలి, ఇదంతా మాట్లాడకూడదని. ఎన్ని మాట్లాడినా ఏ విధంగా ఒక వల్గర్ లాంగ్వేజ్ ఓడ్చుకొని పోతా ఉన్నాం. కానీ మా ఆది నాయకుల్ని పైన మాట్లాడితే ఓర్పు అనేది ఉండదు, గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి మర్చిపోయా, 2021లో మా నాన్న జెడ్పీటీసీగా ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు ఫోన్ చేసినాడని, రా కాణిపాకానికి నేను వస్తా, నీకు ఫోన్ వచ్చుంటే మీ నాన్నని రమ్మను. నీకు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసినారని రమ్మని మీ నాన్న మునగమని నేను మునగ చేయలేదని. మేము తెలుగుదేశం వైసీపీ పార్టీ కుటుంబ సభ్యులు అంటున్నావు. మీ నాన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తండ్రి మన్రెడ్డి గారు ఎంపీటీసీ గెలిస్తే ఇదే ఈశ్వర్ రెడ్డి గారు రఘునాథ్ రెడ్డి గారు ఇద్దరు కలిసి టవర్ క్లాక్ దగ్గర 94లో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో, రామూర్తి గారి సమక్షంలో ఆ రోజు నువ్వు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. మీరు కప్పుకున్న వ్యక్తులు మీరు. మేము వైసీపీకి విధేయులం. రాజారెడ్డి గారికి బంటులు అంటాను. రాజారెడ్డి గారికి నువ్వు బంటు కాదు, ఊరికి ఆయన పేరు చెప్తున్నావు. నువ్వు బంటు కరుణాకర్ రెడ్డి గారికే. అటువంటి బంటు కరుణాకర్ రెడ్డిని నువ్వు గురువు నీ గోటం కొడతారంటారు మన భాషలో, అదే అటువంటి వ్యక్తి నువ్వు. ఏదో నీది హిస్టరీ ఉందనుకోవద్దు. ఇప్పుడు కూడా నా తర్వాత 1 ప్రెస్ మీట్ నేను ఒకటి చెప్పేది జగదీష్ గారు, నేను చెప్పేదేనండి. 2001లో చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఫోన్ చేసినాడు అన్నారు. ఆయనకి ఫోన్ చేయలే, నేను కాణిపాకానికి వస్తా. నేను క్లారిటీ చెప్తా ఉండా. 2001లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చేసినాడు, రమ్మనండి నేను చేస్తా. నేను క్లారిటీ చెప్తా ఉండా. సమయం నాదేంలే, వాళ్ళ సమయం. నువ్వు డిసైడ్ చేయండి. ఇప్పుడు మీరు మన బీఆర్ఆర్కి సమయం నిర్ణయించినారు, అట్లా నాకు నిర్ణయించి నేను వస్తా రెడీగా. నాకు అట్లా ఏం లేదు. నాకు కాన్స్టిట్యున్సీలో తిరిగే పనే, నాకు వేరే వ్యాపకాలు లేదు. 7 రోజులు ఉంటే 6 రోజులు కాన్స్టిట్యున్సీలో తిరుగుతూ ఉంటా. గంట ముందు వచ్చేస్తా, చెప్తే గంట ముందు వస్తా. ఎక్కడ తిరిగినా నియోజకవర్గం ఏడ తిరిగినా, ఎర్రవారిపాలెం నుంచి అయితే 1.5 గంట, చిన్న కొట్టుకెళ్ళతో 1.5 గంట, ఆర్సీపురం అయితే గంట, పాకాలు అయితే 3/4 గంట, చంద్రగిరి అయితే గంట, రూరల్ అయితే గంట, కాణిపాకం పోయేదని టైం. నేను వచ్చేది కొన్ని స్థలాల్లో 1.5 సెంటు 2 సెంట్లో పాతకాలం కట్టుకో ఉంటారు. దానికి ఏది ఉండదు, వంకపరంబోకులు ఉంటాయి, పక్కన ఉంటాయి. మీటర్లు ఇప్పుడు 2004లో, 2009, 2014లో ఉంటాయి. నా పైన చెప్పినా నేను ఇమ్మీడియట్లీ చెప్పా. మొన్న కూడా వరుసగా సాక్షులు రాస్తూ ఉన్నారు కదా. మొన్న ఒకటి రాసినారు, చంద్ర నియోజక నాయకుడు అని ప్రతినిధి అని. కనుక్కున్నా, అది నాకు సంబంధమే లేదు. మా వాళ్ళు ఎవరు లేదు దాంట్లో. నిన్న ఆ వీడియో ఆన్ చేయమా. నిన్న మీకు ఒకటి ఉదాహరణ ఈ విషయం